హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. నా పేరు సందీప్. ప్రస్తుతం నేను నర్సాపూర్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. ఈరోజు ఈ స్టేషన్ నుంచి ఒక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను. ఏ ట్రైన్ అంటే అమరావతి ఎక్స్ప్రెస్, నర్సాపూర్ టు హుబ్లీ జంక్షన్. సో ఈ ట్రైన్ గురించి చాలా విశేషాలు అయితే మాట్లాడుకోవాలి. రిజర్వేషన్ అది చేయించుకున్నాను. థర్డ్ ఏసీ రిజర్వేషన్ అయితే చేయించుకున్నాను. మిడిల్ బెర్త్ వచ్చింది ఈసారి. సో షార్ట్అవుట్ చేసుకోవాలి వెళ్ళి. అండ్ ప్రస్తుతం టైం అయితే 2:30 అయితే అవుతుంది. నేను ఎక్కబోయే అమరావతి ఎక్స్ప్రెస్ 4:30 అయితే బయలుదేరుతుంది నర్సాపురం రైల్వే స్టేషన్ నుంచి. నర్సాపూర్ రైల్వే స్టేషన్ బయట ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఏంటి బ్యాక్ టు బ్యాక్ నర్సాపురం నుంచి చేస్తున్నారు అనుకుంటున్నారా? ట్రైన్ జర్నీ చాలా మంది అడుగుతున్నారు ఈ ట్రైన్ జర్నీ గురించి. సో ఒక్కొక్క ట్రైన్ చేసుకుంటూ రావాలి కదా, అవైలబిలిటీ అది చెక్ చేసుకుని ఎక్కడి నుంచి అవైలబుల్ ఉందో చూసుకుని అక్కడి నుంచి నా ప్రయాణాన్ని అయితే మొదలు పెడుతున్నాను. ఇదంతా కూడా వెయిటింగ్ ఏరియా. నర్సాపూర్ రైల్వే స్టేషన్ కి మొత్తం 3 రైల్వే ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. అదంతా కూడా పిట్ లైన్ మెయింటెనెన్స్ సెంటర్. సో అటుపక్క కొల్లం, తిరుపతి నర్సాపూర్ ట్రైన్ అయితే ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఒక మెమో ట్రైన్ ఉంది. ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుందంటే విజయవాడ అయితే వెళ్తుంది. 3:10 అయితే బయలుదేరుతుంది ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి. గైస్, చిన్న తప్పు అయితే చెప్పాను నేను. ఆ తప్పు ఏంటంటే మన ట్రైన్ 4:30కి బయలుదేరుతుంది అని చెప్పాను. 4:20 అయితే బయలుదేరుతుంది మన ట్రైన్ నర్సాపురం నుంచి. తిరుపతి స్పెషల్ బండి అయితే పెట్టేస్తున్నారు ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే తీసుకొచ్చారు మన బండిని. పదండి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వెళ్ళిపోదాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను. మన ట్రైన్ నెంబర్ ఇంకా చెప్పలేదు కదా, చూపిస్తాను ఆగండి. అమరావతి ఎక్స్ప్రెస్ నర్సాపూర్ నుంచి హుబ్లీ వెళ్ళేటప్పుడు 17225. అదే హుబ్లీ నుంచి నర్సాపూర్ వచ్చేటప్పుడు 17226. థర్డ్ ఏసీలో రిజర్వేషన్ చేయించుకున్నానని చెప్పాను కదా. నాకు ఇక్కడి నుంచి హుబ్లీ వరకు ట్రైన్ టికెట్ ఎంత పడిందంటే 1204 రూపాయలు, ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ అయితే పడింది. నా కోచ్ నెంబర్ B4 దగ్గరికి అయితే వెళ్తా. ఇదే నా కోచ్. నర్సాపూర్ హుబ్లీ నర్సాపూర్. మెయింటెనెన్స్ మటుకు అద్దంలా రెడీ చేస్తారు బండిని. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అబ్బా కోచ్ కేర్ యూనిట్ కి. చాలా బాగుంటది. ఇదిగోండి మన సీట్ 34 మిడిల్ బర్త్. ఈసారి స్క్రీన్ చూసారా? నా బర్త్ దగ్గరే ఉంది. నేను ట్రైన్ లో ట్రావెల్ చేసేటప్పుడు నా ఫుడ్ ఎలా ఆర్డర్ పెట్టుకుంటానో ఈ యాప్ నుంచి అనేది మీకు చూపిస్తా. నేను వాడే యాప్ ఏంటంటే రైల్ మిత్ర. ఇదిగోండి రైల్ మిత్ర యాప్. ఇందులో ఫుడ్ ఒకటే బుకింగ్ చేసుకోవడం కాదు, దాంతో పాటు మనకి ట్రైన్ షెడ్యూల్, పిఎన్ఆర్ స్టేటస్లు, లైవ్ డిపార్చర్స్, ఏ స్టేషన్ నుంచి ఎప్పుడు ఏ ట్రైన్ బయలుదేరుతుంది, సీట్ అవైలబిలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఓపెన్ చేశాక మనకి ఇక్కడ ఫుడ్ ఇన్ ట్రైన్ అని ఉంటుంది కదా. మనం పిఎన్ఆర్ త్రూ అయినా ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే మన ట్రైన్ నెంబర్ త్రూ అయినా ఆర్డర్ చేసుకోవచ్చు. నేను ట్రైన్ నెంబర్ త్రూ ఆర్డర్ చేస్తున్నాను చూడండి. ఈరోజు 17225 అమరావతి ఎక్స్ప్రెస్. బోర్డింగ్ డేట్ ఈరోజు 22. ఆర్డర్ నౌ. బోర్డింగ్ స్టేషన్ అడుగుద్ది. నర్సాపూర్లో ఎక్కుతున్నాం. ఇవన్నీ కూడా రెస్టారెంట్స్ అన్నమాట. ఈ రెస్టారెంట్స్ నుంచి మనకైతే ఫుడ్ సర్వ్ చేస్తారు. ఈ రైల్ మిత్ర గురించి ఒక హైలైట్ విషయం చెప్పనా మీకు. మన ఫుడ్ ఆర్డర్ అనేది 30 minutes ముందు కూడా పెట్టుకోవచ్చు. సో వేడిగా ఫుడ్ అయితే డెలివరీ చేస్తారు. ముఖ్యంగా ఈ వింటర్ లో వేడి ఫుడ్ తింటే ట్రైన్ జర్నీలో ఆ లెక్కే వేరుంటది తెలుసా. ఇక్కడ చూపిస్తుందా మినిమం 30 minutes అని. 30 minutes ముందు మనం ఆర్డర్ చేసుకుంటే వచ్చేస్తుంది. దట్టు మన రీజనల్ ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. మసాలా దోశ, ఇడ్లీ, వడ పెట్టుకుంటాను నేను ఆర్డర్. ఇవన్నీ చూడండి విజయవాడలో ఉన్న రెస్టారెంట్స్. మనకు గుంటూరులో కావాలంటే గుంటూరులో, అదే డే 2 అర్ధరాత్రి కావాలన్నా కూడా అర్ధరాత్రి మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. గొంతకల్ రేపు మార్నింగ్ వెళ్తుంది హుబ్లీ. దిగ్గానే హుబ్లీలో కూడా మనకి ఏదైనా ఆర్డర్ పెట్టుకోవాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. మన ఆర్డర్ అది పెట్టుకుంటాం కదా. ఆర్డర్ పెట్టుకున్న వెంటనే మనకి వాట్సాప్లో మెసేజ్ అయితే వస్తుంది. ఇలాగా మీ ఆర్డర్ యాక్సెప్ట్ చేశారు, ఏం పెట్టుకున్నారు, ఏంటి, అమౌంట్ ఏదైనా కట్టాలా లేదంటే కట్టేశారా అని. విజయవాడ అప్రాక్సిమేట్గా 7:15-7:30 అయితే వెళ్తుంది మన బండి. సో బిందాస్ డిన్నర్ సార్టెడ్. ఈ రైల్ మిత్ర యాప్ ఉంది కదా, ఇందులో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం అంటే మనం ఎక్స్ట్రా పేమెంట్స్ ఏం పే చేయక్కర్లేదు. ఓన్లీ ఫర్ ఫుడ్కి పే చేస్తే చాలు. గైస్, ఈ రోజు మనం అయితే ఫుల్ ట్రైన్ జర్నీ చేయబోతున్నాం. 830 కిలోమీటర్లు ఈ ట్రైన్ లో అయితే ప్రయాణించబోతున్నాం. మన ట్రైన్ కోచ్ కాంపోజిషన్ చూసుకుంటే 5 జనరల్ కోచెస్, 10 సెకండ్ క్లాస్ స్లీపర్ క్లాస్ కోచెస్, 4 థర్డ్ ఏసీ కోచెస్, ఒక సెకండ్ క్లాస్ ఏసీ కోచ్ అయితే ఉంటుంది మన ట్రైన్కి. అమరావతి ఎక్స్ప్రెస్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా విశేషాలు ఉన్నాయి. ట్రైన్ ఎక్కాక మాట్లాడుకుందాం. ట్రైన్ బయలుదేరాక నర్సాపురం నుంచి చాలా టైం ఉంటుంది, మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. 4:22 అయితే మన బండి బయలుదేరింది నర్సాపూర్ నుంచి.
షంటింగ్ లోకోమోటివ్ అది. నర్సాపురం బోర్డు మిస్సింగ్, పిల్లకాయలంతా ఆడుతున్నారు. నర్సాపురం తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగేది ఎక్కడ అనుకుంటున్నారు? పాలకొల్లులో. గైస్, మన ట్రైన్ని ఆపరేట్ చేసేది సౌత్ సెంట్రల్ రైల్వేస్ అనమాట. ఈ జర్నీలో మనం 2 రైల్వే జోన్లు అయితే టచ్ చేస్తాం. సౌత్ సెంట్రల్ రైల్వేస్, సౌత్ వెస్టర్న్ రైల్వేస్. సోర్స్ స్టేషన్ అయిన నర్సాపురం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. డెస్టినేషన్ స్టేషన్ అయిన హుబ్లీ కర్ణాటకలో అయితే ఉంటుంది. ప్రస్తుతం మనం సౌత్ సెంట్రల్ రైల్వేస్ విజయవాడ డివిజన్లో ఉన్నాం కదా. విజయవాడ డివిజన్ నుంచి గుంటూరు డివిజన్కి వెళ్తాం. గుంటూరు డివిజన్ నుంచి గుంతకల్ డివిజన్కి వెళ్తాం. గుంతకల్ డివిజన్ నుంచి ఎస్డబ్ల్యూఆర్కి వెళ్ళిపోతాం. గైస్, మన ట్రైన్ రూట్ అయితే చెప్తున్నాను, ఒకసారి చూడండి. నర్సాపురం, పాలకొల్లు, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ జంక్షన్, విజయవాడ జంక్షన్, గుంటూరు జంక్షన్, నర్సరావుపేట, వినుగొండ, డొనకొండ, మార్కాపురం రోడ్, కంబం, గిద్దలూరు, నంద్యాల జంక్షన్, డోన్, పెండకల్ల జంక్షన్, గుంతకల్లు జంక్షన్, బళ్ళారి జంక్షన్, తొరంగల్లు జంక్షన్, హోస్పేట జంక్షన్, మునీరాబాద్, కొప్పల్, గడక్, అనిగేరి, హుబ్లీ. ఇదండి మన ట్రైన్ రూట్. బ్యూటిఫుల్ 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 లొకేషన్స్ అబ్బా. మరి సంక్రాంతికి మా గోదావరి జిల్లాలకు వస్తున్నారా, రావట్లేదా? రండి, గోదావరి జిల్లాలు ఎలా ఉంటాయో సంక్రాంతి సీజన్లో చూస్తే ఆ లెక్కే వేరు. ఇది మన ట్రైన్ వ్యూ. వావ్, బ్యూటిఫుల్ లొకేషన్స్ కదా. మన ట్రైన్లో సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ దాకా ప్రయాణించాలంటే మొత్తం 19 గంటలు అప్రాక్సిమేట్గా ఈ ట్రైన్లో ప్రయాణించాలి. అంటే సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ చేరుకోవాలంటే 19 hours టోటల్ ట్రావెల్ టైం. అమరావతి ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఫస్ట్ ఎక్కడి నుంచి నడిచేదో తెలుసా? గుంటూరు నుంచి హుబ్లీ దాకా నడిచేదన్నమాట. అప్పట్లో ఇది ఫాస్ట్ ప్యాసింజర్. తర్వాత విజయవాడకి అయితే ఎక్స్టెండ్ చేశారు. విజయవాడ హుబ్లీ మధ్యలో అయితే తిరిగేది. దాని తర్వాత విజయవాడ నుంచి వాస్కో దాకా అయితే నడిపేవారు. అమరావతి ఎక్స్ప్రెస్ అని అప్పుడు ఫస్ట్ పేరు పెట్టారు. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏం చేశారు, ఇటు హౌరా వరకు పొడిగిచ్చారు అనమాట. అమరావతి ఎక్స్ప్రెస్ హౌరా నుంచి వాస్కోడగామ తిరిగేది. కానీ ఈ ట్రైన్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇనిషియల్లీ అది మిస్ అయింది కదా. సో మిస్ అయింది ఏం చేశారంటే ఇంకొక ట్రైన్ లాంచ్ చేసి ఆ ట్రైన్ పేరు కూడా అమరావతి ఎక్స్ప్రెస్ అనే పెట్టారు. విజయవాడ నుంచి హుబ్లీ మధ్యలో అయితే తిరిగేది. 2024లో ఆ ఎక్స్ప్రెస్ ఏది సెకండ్ అమరావతి ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఆ అమరావతి ఎక్స్ప్రెస్ని నర్సాపురానికి అయితే ఎక్స్టెన్షన్ ఇచ్చారు. సో ప్రస్తుతం ఈ అమరావతి ఎక్స్ప్రెస్ వచ్చి డైలీ ట్రైన్ నర్సాపురం నుంచి హుబ్లీ మధ్యలో అయితే తిరుగుద్ది. అమరావతి ఎక్స్ప్రెస్లు 2 ఉంటాయి, 2 ట్రైన్ సర్వీసులు గుర్తుపెట్టుకోండి. ఒకటి హౌరా నుంచి గోవా, ఇంకొకటి నర్సాపురం నుంచి హుబ్లీ. హలో పాలకొల్లు. మన జర్నీలో ఈరోజు ట్రైన్ జర్నీలో ఫస్ట్ స్టాప్కి వచ్చాం పాలకొల్లు. క్రౌడ్ అయితే ఇది ప్రస్తుతానికి. క్రౌడ్ గురించి మాట్లాడుకుంటే 30% ఆఫ్ ఆక్యుపెన్సీ నర్సాపురం నుంచి. పాలకొల్లు తర్వాత భీమవరం జంక్షన్. ఈ ట్రైన్ భీమవరం జంక్షన్లోనూ ఆగుద్ది, భీమవరం టౌన్లోనూ ఆగుద్ది, 2 స్టేషన్లోనూ ఆగుద్ది. క్రౌడ్ అంతా ఇక్కడ ఉన్నారబ్బా. మీరు చూసేది ప్లాట్ఫామ్ నెంబర్ 1. మన ట్రైన్ వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. చలో, పాలకొల్లు నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరింది. భీమవరం జంక్షన్కి అయితే వెళ్ళిపోతాం. టౌన్ కన్నా ముందు జంక్షన్.
భీమవరం జంక్షన్ కన్నా ముందు రైట్ సైడ్ అయితే చూడండి ఒక కొత్త రేక్ అయితే ఉంది. మరి దేనికి అసైన్ చేస్తారో తెలియదు. భీమవరం జంక్షన్ ముందు ఒక టర్నింగ్ అయితే కొడుతుంది మన బండి. ఏమైందో క్రూజింగ్ స్పీడ్ మెల్లగా షంట్ అవుతుంది లోపలికి. భీమవరం జంక్షన్ సడన్ గా ఏమైందో తెలీదు, వాయిస్ అయితే చేంజ్ అయిపోయింది. మన ట్రైన్ నెంబర్ 17225. ప్రస్తుతం టైము 5 గంటల 3 నిమిషాలు అయితే అవుతుంది. వచ్చేసింది సిగ్నల్, బయలుదేరిపోతున్నాం భీమవరం జంక్షన్ నుంచి. నెక్స్ట్ స్టాప్ భీమవరం టౌన్. అటు రూట్ వెళ్ళిపోతుంది చూడండి, నిడదోల్ జంక్షన్కి అయితే వెళ్ళిపోద్ది ఆ రూట్. మనం టౌన్ స్టేషన్ అయితే వెళ్ళిపోతున్నాం. భీమవరం టౌన్. మీరు చూసేది ప్లాట్ఫామ్ నెంబర్ 2, మన ట్రైన్ వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. స్టేషన్లో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 31 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. 20 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం. మన కోచ్లో 64 బర్త్స్ అయితే ఉన్నాయి, పడుకోవడానికి కూర్చోడానికి. భీమవరం టౌన్లో క్రౌడ్ అయితే బాగా ఫుల్ అవుతున్నారు. అబ్బా చాలామంది ఎక్కారు. టౌన్ స్టేషన్ నుంచి బయలుదేరాక నెక్స్ట్ మనం వెళ్ళబోయేది ఆకివీడు. టౌన్ స్టేషన్లో అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువసేపు అయితే ఆపారు. ఇప్పుడే బయలుదేరింది. ఆల్మోస్ట్ లైట్ అయితే ఫెయిల్యూర్ అయిపోద్ది. ఇంకొక 15-20 మినిట్స్లో మొత్తం చీకటి అయిపోద్ది. ఎఫ్ఓబి అంట, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఉండి గేట్, ఉండి రోడ్లో ఉన్న గేట్ ఇది. ఆకివీడు. నెక్స్ట్ కైకలూరు. క్రౌడ్ బాగానే ఉన్నారు. లగేజ్ లోడింగ్ అవుతుందబ్బా ఇక్కడ. టైం పడుతుంది. లోడింగ్ ఉంది. గివెన్ టైం కన్నా కొంచెం ఒక 2-3 నిమిషాలు అటు ఇటు అవుతుంది. 5 గంటల 42 నిమిషాలకి మనం అయితే ఆకివీడు నుంచి బయలుదేరాం. లోడింగ్కి కొంచెం టైం పట్టింది, 5 నిమిషాలు ఆగింది ఇక్కడ. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం 22 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం. గైస్ ప్రస్తుతం మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది. ఐసీఎఫ్ కోచెస్ కాబట్టి 110 km/h క్రూజింగ్ స్పీడ్తోనే క్రూజ్ అవ్వగలవు. మనల్ని పుల్ చేసేది వ్యాప్ 4 లోకోమోటివ్. కైకలూరు. కైకలూరు తర్వాత గుడివాడ జంక్షన్. గుడివాడ జంక్షన్కి వెళ్ళిపోతాం. లేట్ అవుతాయా వెళ్తుంది ట్రైన్. ఐపీ ఇండియా. బ్రో మెమో ట్రైన్, వైట్ మెమో ఉంటుంది కదా ఆ ట్రైన్. నర్సాపురం వెళ్తుంది ఆ ట్రైన్. గుడివాడ దాటాక విజయవాడకి ఎన్ రూట్లో ఉన్నాం మనం. ప్రస్తుతం మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది. ప్రస్తుతం టైం 7 గంటల 18 నిమిషాలు అయితే అవుతుంది. విజయవాడ అవుటర్లో అయితే ఉన్నాం మనం. ఆపేశారు మన బండిని. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 7 గంటల 30 నిమిషాలకి మనం వచ్చేసి విజయవాడ జంక్షన్కి వెళ్తాం. 7 గంటల 45 నిమిషాలకి విజయవాడ నుంచి వదిలేస్తారు అనమాట. అంటే 15 నిమిషాలు అఫీషియల్ స్టాప్ విజయవాడ జంక్షన్లో. సోర్ స్టేషన్లో బయలుదేరాక విజయవాడ జంక్షన్ వరకు మనం 138 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. ఎప్పుడు వదులుతారో ఏంటో మనల్ని. విజయవాడ జంక్షన్లో ప్లాట్ఫామ్లు ఖాళీ లేవా, లేదంటే ఏదైనా క్రాసింగా ఏంటో ఏం అర్థం కావట్లే. బకింగ్హామ్ కెనల్ రోడ్డు
7:25 అయింది కదా, ఈ టైంకి విజయవాడ జంక్షన్ స్టేషన్ లోపలికి వెళ్ళిపోవాలి. అది ఆ బండి గురించి. ఆ బండి ఏంటంటే గుంటూరు నరసాపురం ఎక్స్ప్రెస్. ఆ బండి గురించి మన బండి ఆపారు. ఇప్పుడు మన బండికి సిగ్నల్ వచ్చింది, వెళ్ళిపోతుంది. మెల్లగా విజయవాడ జంక్షన్ లోపలికి అయితే వెళ్ళిపోతాం. మన ఫుడ్ కూడా విజయవాడలోనే డెలివరీ అవుద్ది. విజయవాడ జంక్షన్లో రైల్ మిత్ర యాప్ నుంచి మనం ఆర్డర్ చేసుకున్నాం కదా, అటువైపు ఏదో ట్రైన్ వచ్చేస్తుంది. వందే భారత్, వందే భారత్. సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్. ఆరెంజ్ కలర్ రేక్. దగ్గర నుంచి చూడండి వందే భారత్ ఎక్స్ప్రెస్. బాయ్ బాయ్. అట్లయిన వెళ్తుంది కదా, విజయవాడ స్టేషన్ స్కిప్ చేయాలంటే టువర్డ్స్ వరంగల్ సైడ్ వెళ్ళిపోవాలంటే ఆ లైన్ని యూజ్ చేస్తారు. రాయనప్పాడు వెళ్ళిపోద్ది ఆ లైన్. అయ్యో బాబోయ్, మళ్ళీ స్లో చేశారు బండిని. 7:41 స్టిల్ ఇంకా విజయవాడ జంక్షన్ లోపలికి అయితే వెళ్ళలేదు. ఓ పక్క ఆకలి వేసేస్తుంది. అటుపక్క నుంచి ఏదో ట్రైన్ బయటకు వస్తుంది, మన ట్రైన్ లోపలికి వెళ్తుంది. ఇంకొక ట్రైన్ కూడా అటు సైడ్ నుంచి వచ్చేస్తుంది. ప్యారలల్ రన్, మన ట్రైను ఆ ట్రైను. భలే కనబడుతుంది కదా అసలు ట్రైన్ మూమెంట్. విజయవాడ జంక్షన్ వచ్చేస్తున్నాం. సేమ్ ప్యారలల్ రన్. కనిపించిందా ప్యారలల్ రన్? విజయవాడ స్టేషన్ లోపలికి అలా వెళ్తున్నాం. సరే, ఏదో బండిని వెనక్కి తీసుకొచ్చేస్తున్నారు. రత్నాచల్ అనుకుంటా. ఎస్, రత్నాచల్ బండిని యార్డుకి తీసుకెళ్ళిపోతున్నారు. మన ట్రైన్ని ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే తీసుకొచ్చారు. ప్లాట్ఫామ్ నెంబర్ 2 కాదు, ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వచ్చాం మనం. 3కి కూడా కాదబ్బా, 4కి వచ్చాం. ఏ బండి ఇది? పూరి తిరుపతి బండి. తిరుపతి నుంచి పూరి అయితే వెళ్తుంది ఇప్పుడు. నా సీట్ దగ్గరికి వెళ్ళి అక్కడే కూర్చుంటాను, ఎందుకంటే మన ఫుడ్ డెలివరీ అవుద్ది కదా. మనం బయట ఉండి ఆయన లోపలికి వచ్చడానికి కన్ఫ్యూజ్ అవుతాం. ఫుల్ క్రౌడ్ మూమెంట్, అసలు గట్టిగా ఉంది క్రౌడ్. 7:52 అయితే వచ్చింది మన ట్రైన్ విజయవాడ జంక్షన్కి. సేమ్ 22 మినిట్స్ లేట్ అలా కంటిన్యూ చేస్తున్నారు. నా ఫుడ్ అయితే డెలివరీ చేస్తారనమాట. నేను కూర్చున్న దగ్గరికి వచ్చి డెలివరీ బాయ్ డెలివరీ చేసి వెళ్ళాడు. మనకి ఇందాక ప్యారలల్ రన్ అయింది చూడండి, ప్రశాంతి ఎక్స్ప్రెస్. ఆ బండి రూటు ఈ బండి రూటు ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. సో ఆ బండి వెళ్ళిన 5-10 నిమిషాలకు మన బండి అయితే వదులుతారు. ప్రశాంతి ఎక్స్ప్రెస్ బాయ్ బాయ్. మన ప్రశాంతిలో ప్రయాణించాలని తహతహలాడిపోతున్నాను, కానీ ట్రైన్ టికెట్స్ అవైలబిలిటీ అసలు ఉండట్లేదు. ప్రశాంతి ఎక్స్ప్రెస్ చేశానంటే మటుకు సోర్స్ నుంచి డెస్టినేషన్ వరకు చేస్తా. అది బెంగళూరు నుంచి చేస్తానా లేదంటే భువనేశ్వర్ నుంచి చేస్తానా అనేది తెలియదు, కానీ డెఫినెట్లీ ఐ విల్ డూ. ప్రస్తుతం టైం అయితే 8 అవుతుంది. ప్రశాంతి వెళ్ళింది, మన బండి ఇక్కడే ఉంది. మన పక్క ప్లాట్ఫామ్కి
కాకినాడ కొట్టాయం స్పెషల్ ట్రైన్ అయితే వస్తుంది. స్వాములందరూ కొట్టాయమే వెళ్ళేది శబరిమల వెళ్తానికి. ఆరెంజ్ కలర్ సిగ్నల్ పడిపోయింది, మన బండి బయలుదేరిపోద్ది. అదిగో కొట్టాయం బండి, కాకినాడ కొట్టాయం. ఆ బండి అలా వచ్చింది, మన బండి బయలుదేరిపోయింది. విజయవాడ జంక్షన్ తర్వాత మనం వెళ్ళబోయేది గుంటూరు జంక్షన్. అరే మన పక్క ప్లాట్ఫామ్లో తిరుపతి పూరి బండిని అలాగే పెట్టారు పాపం. ఎప్పుడు వెళ్తుందో ఏంటో అది. అది ఇప్పుడే బయలుదేరింది. హాయ్ హాయ్. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఏం ట్రైన్ ఉంది? ఓహో మన స్పెషల్ బండి. బాయ్ బాయ్ విజయవాడ జంక్షన్. అమ్మవారి గుడి, దుర్గం తల్లి ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉండాలని చల్లగా కోరుకుంటున్నాను. మన ఫుడ్ ఇంకా తినేద్దాం. ఇదిగో ఇది మన ఫుడ్. మసాలా దోశ, 2 వడ, ఇడ్లీ. దాంతోపాటు మనకి టిష్యూలు కూడా ఇచ్చారు అనుకోండి, అది వేరే. వేడి 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 టిఫిన్. చెప్పాను కదా మనం అరగంట ముందు కూడా ఆర్డర్ చేసుకోవచ్చని. ఫుడ్ వేడిగా ఉంది. సో వడతో స్టార్ట్ చేస్తున్నాను. టేస్ట్ అద్దరింది. ఈ రైల్ మిత్ర యాప్ ఉంది కదా, ఈ డౌన్లోడ్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే పెడుతున్నాను. ఎవరికైనా కావాలంటే మటుకు డెఫినెట్లీ యూజ్ అయితే చేసుకోండి. తెలుసు కదా వేడి వేడి ఫుడ్ మన వింటర్లో టేస్ట్ చేయాలంటే ఒకటే రైల్ మిత్ర. ప్యారలల్ రన్. ఆ ట్రైన్ని మన ట్రైన్ ఓవర్టేక్ కొడుతుంది. మ్యాటర్ చూస్తుంటే గివెన్ టైం కన్నా ఇంకా ఎర్లీగా అయితే వెళ్ళిపోతున్నాం గుంటూరు జంక్షన్కి. గివెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 9 గంటల 5 నిమిషాలకి అయితే వెళ్ళాలి, 9 గంటల 10 నిమిషాలకి అయితే బయలుదేరాలి గుంటూరు జంక్షన్ నుంచి. మనం 8 గంటల 59 నిమిషాలకే వెళ్ళిపోయే పరిస్థితి లాగా ఉంది. ఇంకా చెప్పలేం, కొట్టి పడేస్తున్నారు అసలు విజయవాడ దాటాక. వెల్, క్లైమేట్ గురించి మాట్లాడుకుంటే అంత చలిగా అయితే ఏం లేదు నాకు. విజయవాడ గుంటూరు మధ్యలో అయితే, అదే నరసాపురం రాజమండ్రిలో అయితే కొంచెం చలి ఎక్కువే ఉంది. అక్కడితో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం చలి తక్కువే ఉంది. పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తున్నాయంటే ఇంకొచ్చేసినట్టే గుంటూరు మనం. హలో గుంటూరు. ఇదంతా కూడా గుంటూరు సిటీనే. క్యాబిన్ దాడుతున్నాం. అది ఏ స్టేషనో తెలుసా మీకు? న్యూ గుంటూరు స్టేషన్ అది. మనమైతే వెళ్ళిపోతున్నాం గుంటూరు జంక్షన్ వైపు. న్యూ గుంటూరు. గుంటూరు జంక్షన్ తర్వాత మన ట్రైన్ ఇంకా నల్లమల్ల ఫారెస్ట్ మీదుగా అయితే నంద్యాల వెళ్ళిపోద్ది. రాత్రి మనం పడుకుని పొద్దున్న లెగిసేటప్పటికి ఆంధ్ర కర్ణాటక బార్డర్లో అయితే ఉంటాం. అప్రాక్సిమేట్గా గుంతకల్లు బళ్ళారి మధ్యలో అయితే లెగుస్తానని అనుకుంటున్నాను నేను. గుంటూరు జంక్షన్ ముందు స్లో అయింది బండి. హోమ్ కాలింగ్ రాలేదు మనకి. బిఫోర్ టైం తీసుకెళ్ళిపోతారు అనుకున్నాను, కాకపోతే బిఫోర్ టైం ఏమి వెళ్ళట్లేదు బండి. ఇందాక కొట్టిన స్పీడ్లో తీసుకెళ్ళిపోతే వెళ్ళిపోదాం, కానీ ఇక్కడ హోమ్ కాలింగ్ రాక స్లో అయిపోయింది కదా బండి. సో యాజ్ పర్ ద షెడ్యూలే నడుస్తుంది అనుకుంటున్నాను నేను. 9 గంటల 5 నిమిషాలకే వెళ్తాం. అదిగోండి అటు వచ్చి ఒక జంక్షన్ రూటు. గుంటూరు సిటీ. వెల్కమ్ టు గుంటూరు జంక్షన్. ప్లాట్ఫామ్ నెంబర్ 1. క్రౌడ్ అయితే చూసారా ఎలా ఉందో. అండ్ ఇక్కడ కూడా లోడింగ్ అది అవుతుంది. 2 minutes ఎర్లీగా అయితే వచ్చాం. 9 గంటల 3 నిమిషాలకి అయితే చేరుకున్నాం.
గివెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 9 గంటల 5 నిమిషాలకి అయితే చేరుకోవాలి. 9 గంటల 10 నిమిషాలకి ఇక్కడ నుంచి డిపార్చర్. గైస్, గుంటూరు జంక్షన్ నుంచి మన బండి అయితే ఇప్పుడు బయలుదేరుతుంది. మిగతా విశేషాలు రేపొద్దున మాట్లాడుకుందాం. గైస్, గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. ప్రస్తుతం టైం వచ్చేసి 6 గంటల 41 నిమిషం అయితే అవుతుంది. వెల్కమ్ టు కర్ణాటక. మనం అయితే బళ్ళారిలో ఉన్నాం. గివెన్ టైం కన్నా అరగంట ముందు అయితే వచ్చేసింది బళ్ళారికి. సో ఇక్కడ నుంచి షెడ్యూల్ డిపార్చర్ వచ్చి 6 గంటల 55 నిమిషాలకి. రాత్రి మనం ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటకకి అయితే ఎంటర్ అయ్యాం అనుకుంటున్నారా? కాదు, ఇప్పుడే ఎంటర్ అయ్యాం. బళ్ళారి ముందు స్టేషన్ గుంతకల్కి కూడా ఎర్లీగానే వచ్చేసింది. గివెన్ టైం కన్నా అంటే బీటీ వెళ్ళిపోయింది. అక్కడ కూడా ఆగింది బండి. ఆగి టైంకి అయితే బయలుదేరి బళ్ళారికి అయితే చేరుకున్నాం. వేడివేడిగా వడ ఉంది. నేను ఒక వాటర్ బాటిల్ అండ్ టీ అయితే తీసుకుంటున్నా. బళ్ళారి ముందు స్టేషన్ గుంతకల్ జంక్షన్, బళ్ళారి జంక్షన్. దీని తర్వాత కూడా జంక్షన్ స్టేషనే. ఈవెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే ఇంకొక 2 minutesలో మనం అయితే బయలుదేరాలి. చూద్దాం మరి బయలుదేరుతామా లేదా అనేది. వచ్చింది సిగ్నల్, బండి బయలుదేరింది. ఆన్ టైం 6:55. నెక్స్ట్ కూడా చెప్పాను కదా, వెళ్ళేది జంక్షన్ స్టేషన్కి. ప్లాట్ఫామ్కి ఇంకొక వైపు ఇది తోర్నాల జంక్షన్. నెక్స్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 బళ్ళారి జంక్షన్. బోర్డ్ ఈజ్ మిస్సింగ్. సోర్స్ స్టేషన్ అయిన నరసాపురంలో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 621 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. ఎక్కడి దాకా? బళ్ళారి దాకా. బండి స్లో చేసారు, మళ్ళీ ఆగింది. ప్రస్తుతం మనం ట్రావెల్ చేస్తున్న కర్ణాటక పార్ట్ ఉంది కదా, ఈ ఏరియాలో చాలా మంది తెలుగువారు అయితే సెటిల్ అయిపోయారు. వాళ్ళకి ఈ ట్రైన్ అనేది చాలా యూజ్ అవుద్ది. మన క్రూజింగ్ స్పీడ్ ఐషిఎఫ్ టు ద కోర్. ఇంకా 110 km/h క్రూజింగ్ స్పీడ్ని టచ్ అయిపోతుంది. తగ్గింది ఇప్పుడే. ఒక డెమో ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది అటు సైడ్. మొత్తం అందరూ అద్దాలు వేసేసుకున్నారు చలికి. ఆ లోకోమోటివ్లు మటుకు భలే ఉంటాయి అసలు. తొరణగల్లు జంక్షన్కి అయితే వచ్చేసాం. అవుటర్లో ఉన్నాం మనం. అన్నట్టు మర్చిపోయాను, బళ్ళారి ఎప్పుడైతే వచ్చిందో రైల్వే జోన్ కూడా మారిపోయామండి. ఎస్సీఆర్ నుంచి ఎస్డబ్ల్యూఆర్కి అయితే వచ్చేసాం. ప్రస్తుతం మనం సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్లో అయితే ఉన్నాం. నెక్స్ట్ మనం వెళ్ళబోయేది హోస్పేట జంక్షన్. టైం ఇప్పుడు 8 గంటల 11 నిమిషాలు అయితే అవుతుంది. గివెన్ షెడ్యూల్ కన్నా ఒక 2-3 minutes లేట్లో అయితే ఉన్నాం. అండ్ వెరీ సూన్ మనం అయితే హోస్పేట జంక్షన్ లోపలికి అయితే వెళ్ళిపోతాం. చూసారా అక్కడ ఏంటో తెలుసా? హోస్పేట జంక్షన్ నుంచి హంపి చాలా దగ్గర. హంపిని ఎక్స్ప్లోర్ చేయాలంటే మనకి 3 nights 4 days అయితే సరిపోద్ది. హోస్పేట జంక్షన్ నుంచి హంపి అప్రాక్సిమేట్గా 11 kilometers అయితే ఉంటుంది. చందమామ సినిమా తెలుసు కదండి, చందమామ సినిమా అంతా కూడా షూట్ చేసింది హంపి హోస్పేట ఏరియాలోనే ఉంటుంది. అప్రాక్సిమేట్గా ఇంకొక 2 kilometers పైనే స్టేషన్ లోపలికి వెళ్ళాలంటే. హోమ్ కాలింగ్ రాలేదు, స్లో అయిపోయింది బండి. హోమ్ కాలింగ్ వచ్చాకే స్టేషన్ లోపలికి వెళ్ళగలం మనం. హోస్పేటకి దగ్గరలో తుంగభద్ర నది ఉంటుంది. అక్కడ ఒక డ్యామ్ కూడా ఉంటుంది. డ్యామ్ కూడా అద్దరిపోద్ది. వాటర్ ఫ్లో చూసారా, ఫుల్ ఉందా. మన బండి ఇలా లోపలికి ఎంటర్ అవుతుంది స్టేషన్ లోపలికి. అటు సైడ్ నుంచి చూసారా, ట్విన్ లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది. వా, గుత్తి లోకోషెడ్ లోకోమోటివ్లు అవి, డీజిల్ లోకోమోటివ్లు. హాంకింగ్ మన ట్రైన్ది కాదు.
అండ్ వచ్చేసాం మనం హోస్పేటే జంక్షన్. అబ్బా ఇటు సైడ్ ప్లాట్ఫామ్ రాలేదు, అటు సైడ్ వచ్చింది, చూపిస్తాను ఆగండి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 హోస్పేటే జంక్షన్. బోర్డ్ ఈజ్ మిస్సింగ్ కాదు, ఉంది. హోస్పేటే క్రౌడ్ మామూలుగా లేదుగా. ప్రస్తుతం టైం 8:36. 8:20 అయితే బయలుదేరాలి. మనం 16 నిమిషాలు లేట్లో అయితే బయలుదేరాం హోస్పేటే జంక్షన్ నుంచి. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ అఫీషియల్ స్టాప్ 10 నిమిషాలు. 10 నిమిషాల కన్నా ఎక్కువసేపు అయితే ఆపారు. క్రౌడ్ అలాగే ఎక్కారు, క్రౌడ్ అలాగే దిగారు కూడా. నెక్స్ట్ స్టేషన్ మునీరాబాద్లో అయితే ఆగుద్ది మన బండి. హోస్పేటే సైడ్ నుంచి మన వీడియో ఎవరైనా చూస్తున్నారా, చూస్తుంటే మటుకు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. వ్యాగన్ రిపేర్ షెడ్ హోస్పేటే. గూడ్స్ ట్రైన్లు అన్నీ రిపేర్ అయినా కావాలంటే ఇక్కడికి వస్తాయి. వ్యాగన్ రిపేర్ షెడ్ ఎక్కడికి వస్తాయంటే ఈ రూట్లో ప్రయాణించేవి ఏమైనా ఇబ్బందులు వచ్చాయనుకోండి ఇక్కడికి తీసుకొస్తారనమాట. లోకల్ అన్నీ ఇక్కడ పెట్టున్నాయి. 1, 2, 3, 4, 5 లోకలు. బ్రేక్ఫాస్ట్ అది వచ్చింది. దోశ 50 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు, తీసుకున్నాను. ఓకే ఉంది దోశ. మన నెక్స్ట్ స్టాప్ అయినా మునీరాబాద్కి అయితే వచ్చేసింది బండి. హోస్పేటే జంక్షన్ నుంచి మునీరాబాద్ ఎంతో దూరం కాదు, పక్కనే ఉన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ స్టాప్ కొప్పల్. మునీరాబాద్ నుంచి కూడా బయలుదేరింది మన బండి. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చాం. అదిగో ఏ ట్రైన్ తెలుసా అది? హుబ్లీ తిరుపతి బండి. ఐసీఎఫ్ కోచ్లు పెట్టారు. ఐసీఎఫ్కి ఎల్హెచ్బి కోచ్లు తగిలిచ్చారు. హుబ్లీ తిరుపతి బండి అంటే తెలుసా? ఇంటర్సిటీ ప్యాసింజర్. అది చేద్దామా బండి. కొప్పల్కి వచ్చాం మనం. కొప్పల్ తర్వాత ఇంకొక 2 స్టేషన్స్ ఉన్నాయి. 2 స్టేషన్స్ తర్వాత మనం అయితే వెళ్ళిపోతాం మన డెస్టినేషన్ స్టేషన్ అయిన హుబ్లీ జంక్షన్. కొప్పల్ నుంచి మన వీడియో ఎవరైనా చూస్తుంటే మటుకు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం 20 మినిట్స్ లేట్లో అయితే నడుస్తున్నాం. ఏమో కొప్పల్లో చాలాసేపు అయితే ఆపారు. దగ్గర 10 నిమిషాలు అయితే ఆగింది మన బండి కొప్పల్లో. కొప్పల్ నుంచి బయలుదేరాం. నెక్స్ట్ వెళ్ళబోయేది గడక్ జంక్షన్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ నుంచి బయలుదేరాం మనం. 9:19 అయితే అవుతుంది. హుబ్లీ గుంతకల్లు డిఎంయు. ఇది హుబ్లీ నుంచి గుంతకల్లు అయితే వెళ్తుందా బండి. ఇప్పుడు వచ్చేసాం గడక్ జంక్షన్. క్రూజింగ్ స్పీడ్ చాలా తగ్గిపోయింది. సమ్ మెయింటెనెన్స్ వర్క్లు అయితే జరుగుతున్నాయి ఇక్కడ. గడక్ జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. గుర్తుపెట్టుకోండి, గడక్ జంక్షన్లో మనం 35 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం. ఇంకా బయలుదేరలేదు. ఇక్కడ కూడా వచ్చి ఆగి ఒక 5 నిమిషాల పైన అయితే అయ్యింది. కానీ
హుబ్లీకి ఏ టైంకి రీచ్ అవుతామో అనేది ఒక్కసారి చెప్తాను అక్కడికి వెళ్ళాక. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. ఫైనల్లీ బయలుదేరింది గడక్ జంక్షన్ నుంచి. నెక్స్ట్ స్టేషన్ అణిగేరి. అణిగేరి తర్వాత హుబ్లీ. 10:24 అయితే బయలుదేరాం మనం గడక్ నుంచి. హుబ్లీ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మధ్యలో తిరిగే రేక్ అది. ఆ ట్రైన్ ఈ స్టేషన్లో పక్కన పెట్టారు. ఇదే మన లాస్ట్ స్టాప్. దీని తర్వాత మన డెస్టినేషన్ స్టాప్ అయిన హుబ్లీ జంక్షన్కి వెళ్ళిపోతాం. హుబ్లీ కేఎస్ఆర్ బెంగళూరు బండిది. వచ్చేసాం మనం. ఎక్కడికి అనుకుంటున్నారు? హుబ్లీ జంక్షన్కి. ప్రస్తుతం టైము 11:30. గివెన్ షెడ్యూల్ కన్నా బిఫోర్ టైం తీసుకొచ్చేస్తారు అనుకున్నాను. కాకపోతే హోస్పేట్ జంక్షన్ తర్వాత మన బండి చాలా సలోలి వచ్చింది. ఎల్హెచ్బికి వచ్చేసి బండి ఒకటి ఉంది అక్కడ. ఇదంతా మెయింటెనెన్స్. అదంతా పిట్ లైన్ మెయింటెనెన్స్. ఏ బళ్ళు నేను చూద్దాం ఆగండి. అదొక బండి మెయింటెనెన్స్లో ఉంది. ఇది కొత్త రేఖ ఇది. అటు పిట్ లైన్లో ఎల్హెచ్బి కోచెస్తో బండి చూసాం కదా, హుబ్లీను రిషికేష్ వెళ్ళే ట్రైన్ అది. ఇది వచ్చేసి హుబ్లీ హజరత్ నిజాముద్దీన్ వెళ్ళే బండి. ఇది కొత్త రేక్. ఇందాక చూసాను చూడండి, అటు సైడ్ కొన్ని కోచెస్ ఉన్నాయి, ఇటు సైడ్ కొన్ని కోచెస్ ఉన్నాయి. అటుపక్క ప్లాట్ఫామ్ ఉంది చూడండి, ద లాంగెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా హుబ్లీ జంక్షన్లోనే ఉంది. ఏదో బండిని మెయింటెనెన్స్కి తీసుకెళ్తున్నారు. హుబ్లీ, మైసూరు, పండర్పూర్ మెయింటెనెన్స్కి తీసుకెళ్తున్నారు. వెల్కమ్ టు హుబ్లీ. పక్కనే ఒక బండి ఉంది. అమ్మ, హుబ్లీ బనారస్ అంట. హుబ్లీ నుంచి కూడా మనం చాలా ట్రైన్ జర్నీలు చేయాలి. అయితే చాలా ట్రైన్స్ ఉన్నాయి. సో మొత్తానికి మనం నర్సాపురంలో ఎక్కి హుబ్లీలో అయితే దిగాం. పక్క ప్లాట్ఫామ్లో ఒక ట్రైన్ ఉంది. ఏం ట్రైన్? సెంట్రల్ రైల్వేస్ అయితే ఆపరేట్ చేస్తుంది ఆ ట్రైన్ని. హుబ్లీ టు ముంబై. ఆహాహా, గుడ్ గైస్. మన ట్రైన్ జర్నీ గురించి చెప్పాలంటే చాలా ల్యాగ్ ఉంది తెలుసా. గుంతకల్ జంక్షన్ ఉంది కదా, ఎర్లీగా వచ్చింది. బళ్ళారి జంక్షన్కి ఎర్లీగా వచ్చేసింది. అండ్ హోస్పేట జంక్షన్ తర్వాత ఇక్కడ దాకా చాలా ల్యాగ్లో నడిచింది బండి. ఆ టైం అంతా కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకున్నారంటే మటుకు జర్నీ ట్రావెల్ టైం తగ్గిపోద్ది ఈ ట్రైన్ది. అప్పుడు ఈ ట్రైన్కి పేరు పెట్టే వాళ్ళే ఉండరు. స్టేషన్ బయటికి ఎలా అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళాలి. ఒక్కొక్క స్టేషన్ ఒక్కొక్కలా ఉంటుంది. ఏదైనా కొత్త ఎక్స్పీరియన్స్ మనకి. బగ్గీలు ఉన్నాయి. బగ్గీల్లో ఎక్కి వెళ్ళిపోతున్నారు. సో గైస్, ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హుబ్లీ జంక్షన్.